టీవీకి స్వాగతం. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాప కార్యక్రమానికి పొలిటికల్ ఈవెంట్ గా మార్చారని కాంగ్రెస్ మాజీ చీఫ్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. అయోధ్యలో రాముడి గుడి ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ గా మార్చారని, దానికి ఎన్నికల రంగు అని చెప్పారు. అలాంటి రాజకీయ కార్యక్రమానికి తాము హాజరు కాలేమని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం నాగాలాండ్లోని రాహుల్ మీడియాతో మాట్లాడారు. మేము అన్ని మతాలను సంప్రదాయాలను గౌరవిస్తాం, కానీ అయోధ్య ఈవెంట్ ప్రధాని మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ చుట్టూ తిప్పుతూ రాజకీయ కార్యక్రమంగా మార్చారని అన్నారు. దాన్ని ఎన్నికల ఈవెంట్ గాను చేశారు. అందుకే ఆ ఈవెంట్ కు హాజరు కాబోమని మా పార్టీ చీఫ్ ఖార్గే చెప్పారు. మా కూటమిలో పార్టీ నాయకులు, మా పార్టీలో నేతలు ఎవరైనా అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకుంటే మాత్రం స్వాగతిస్తామని పేర్కొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఇండియా కూటమి ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. The issue, frankly, you see, the RSS and the BJP have made the 22nd January function a completely political Narendra Modi function. It's become a RSS BJP function, and I think that is why the Congress president said that he would not go to the function. We are open to all religions, all practices. Even the authorities of the Hindu religion, the biggest authorities of the Hindu religion, have made their view public about what they think about the 22nd January function, that it is a political function, right? So it is difficult for us to go to a political function which is designed around the Prime Minister of India and designed around the RSS. We made it clear that whoever would like to visit the Ram temple among our partners, among our party, is more than welcome to do it. It's difficult for us to visit on the 22nd and say that, you know, this is a Prime Minister's function, this is a RSS function, and we are going to go. It's not possible for us. जो तो ये राम मंदिर 22 तारीख का फंक्शन जो है, ये राजनीतिक फंक्शन बन गया है. हिंदू धर्म के जो हमारे लीडर्स हैं, जो अथॉरिटीज हैं, उन्होंने कहा है कि वो नहीं जा पाएंगे क्योंकि ये राजनीतिक फंक्शन बन गया है. आरएसएस ने, बीजेपी ने 22 तारीख को एक चुनावी फ्लेवर, इलेक्शन फ्लेवर, पॉलिटिकल फ्लेवर दे दिया है. इसीलिए कांग्रेस प्रेसिडेंट ने इनकार किया वहां जाने का. जहां तक धर्म की बात है, हम सब धर्मों के साथ ये कहना चाहते हैं कि जो भी जाना चाहता है जा सकता है, कांग्रेस पार्टी से जा सकता है, but we cannot be party to a political function. It becomes very difficult for us when the Prime Minister of India and the RSS, our principal opponents, have captured a function and turned it into a ఎలక్షన్ ఫంక్షన్. సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా పార్లమెంట్ స్థానాలకు వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ భవన్లో నాగర్ కర్నూలు సెగ్మెంట్ నేతలతో హరీష్ రావు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత కర్ణాటకలో చేతులెత్తేశారు. తెలంగాణలోనూ గ్యారంటీలను ఎత్తేస్తారు అంటూ పేర్కొన్నారు. గ్యారంటీల అమలు విషయంలో ఇంకా 100 రోజులు కాలేదని ఆగుతున్నామని, లేకపోతే కాంగ్రెస్ ను చీల్చి చెండాలే వాళ్ళమంటూ హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా రండి రండి అని ప్రజలు బయటకు తీసుకొస్తారంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలోని లేకపోతే తెలంగాణకు నష్టం అంటూ వ్యాఖ్యానించారు. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. మరి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అంటే మనం 5 ఎమ్మెల్యేలు గెలవలేదు, 2 గెలిచినాం, మరి ఎంపీ ఎట్లా గెలుచుడు అనేటువంటి ఆలోచన మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోయినసారి మీరు చూసిండ్రు, మన కరీంనగర్లో 7 ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం, కానీ ఎంపీ ఓడిపోయినామా లేదా? అట్లనే ఖమ్మంలో 1 ఎమ్మెల్యే మనం గెలిచినాం, మన అజయ్ గారు ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు. మిగతా 6 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఎంపీ ఎన్నికల్లో
నామా నాగేశ్వరరావు గారు 2 లక్షల మెజార్టీతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఖమ్మంలో మనం గెలిచినాం. సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి, నిలబెట్టుకోవాలి. మన తల్లిని మనం గౌరవంగా పిలిచి మాట్లాడగలిగే మీకు ఒక ప్రోటోకాల్ దొరుకుతుంది. అటు ఎమ్మెల్యే గారు లేక ఎంపీ గారు లేదనుకో మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుందా, పెద్ద దిక్కు ఉంటుందా? అందువల్ల మనం అందరం పట్టుదలతోని కసితోని ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4,000 పెన్షన్ రాలేదనుకో అవ్వా తాతలు వేస్తారా? వాళ్ళకు 4,000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లెట్ us డూ ద టీమ్ వర్క్. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. ఖచ్చితంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నా. ఆ టీమ్ వర్క్తో ముందుకు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీపీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా తప్పకుండా పార్టీ మీకోసం నిలబడుతుంది. ఈ మీటింగ్లు ఇక్కడ పెట్టి వదిలేయడం కాదు, రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా తప్పకుండా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలను అందిస్తుంది. మీ పక్షాన నిలబడి మళ్ళీ మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవడానికి కూడా పార్టీ కట్టుబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. సో విల్ వర్క్ టుగెదర్. భవిష్యత్ ఇప్పుడు మనం మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి లేపాక్షి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయాన్ని సందర్శించిన మోడీ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ప్రధాని మోడీ గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిక్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. నాసిక్ కేంద్రంలో 541 కోట్లతో నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రధాని మోడీ ప్రారంభించారు. गोस्वामी तुलसीदास जी कहते हैं, माली भानु किसान सम, माली भानु किसान सम सुख है। वैसे ही सरकार को, सिस्टम को गरीब से गरीब का संबल बनना चाहिए, उन्हें सशक्त करना चाहिए। सूर्य भी अंधेरे का नाश करता है, वातावरण की शुद्धि करता है और बारिश में मदद करता है। बीते 10 वर्षों में गरीब, किसान, నెల్లూరు జిల్లా ఘట్టమను దర్శించుకున్న ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కొండ సురేఖ, మంత్రి సీతక్క అనంతరం ఘట్టమ్మ తల్లి వద్ద ఏర్పాట్లు పరిశీలించి పరిశుభ్రత పాటించిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ మహాజాతరలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని, భక్తులకు ప్రథమ ప్రాధాన్యత అంచనాలతో ఆధారంగా 75 కోట్లు, మరో 30 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు.
పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని చెప్పారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో గత 500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష నెరవేరబోతుందని అన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆలయ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బషీర్బాగ్లోని కనకదుర్గమ్మ ఆలయంలో కిషన్ రెడ్డి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగనున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలను హిందువులందరూ విజయవంతం చేయాలని కోరారు. రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 150 దేశాల్లో ఉన్న హిందువులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నట్లుగా ఆయన తెలిపారు. ఎంతో మంది బలిదానం చేసిన తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠాప జరుగుతుందని, హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో హిందువులు అందరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వంశీ ఇంకా క్లోజ్ ఉంటా మొత్తం రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సంక్రాంతి నుంచి 21వ తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని, దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో లక్షలాది మందిరాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందువులు, ముఖ్యంగా యువకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అందులో భాగంగా చేపట్టడం జరిగింది. నేను అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, మీ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా
ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ యొక్క దేవాలయాలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయండి. మనమందరం కూడా ఏదైతే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో నరేంద్ర మోడీ గారు 12 రోజుల పాటు అనుష్ఠానం ఏదైతే చేపట్టడం జరిగిందో, కఠోరమైనటువంటి దీక్ష చేపట్టడం జరిగిందో, గ్రూప్ తెలంగాణలో అధిక వ్యాపారుల ద్వారా 12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. డావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం WWEF అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో 4 MOUలను కుదుర్చుకుంది. హైదరాబాద్లోని ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్లు 2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసి శ్రీకాంత్ ఊహా దంపతులకు దేవాలయ కార్యనిర్వాహక అధికారి శ్రీమతి శేషభారతి దేవాలయ అర్చకులు స్వాగతం పలికారు. దిశా శంకరులను వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. కొంచెం తిరగరండి. కొంచెం ఒక్క నిమిషం అందరు పెడతాము. శాస్త్రుడు వచ్చారు సార్ కొంచెం దూరం కొంచెం ప్లీజ్. ఓకేనా రాజన్న కొంచెం జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులతో కిక్కిడిసిపోయింది. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. డోలు చప్పులు, బోనాలు, శివసత్తుల పూనకాల మధ్య ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సంక్రాంతి రోజున ప్రభబండ్ల ఊరేగింపు కళ్ళ పండుగ సాగింది. ఎడ్ల బండ్లను రంగురంగుల పూలతో అలంకరించి ఆలయ చుట్టూ తిప్పారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు మల్లలను దర్శించుకున్నట్లుగా ఆఫీసర్లు అంచనా వేశారు. నిర్వహించిన మహా సంప్రోక్షణతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఐనవోలు మల్లను వర్ధనపేట్ ఎమ్మెల్యే నాగరాజు దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. అలాగే వర్ధనపేట మండలంలో జరిగిన మల్లన జాతర ఎమ్మెల్యే నాగరాజు, మాజీ ఎమ్మెల్యే ఆర్వి రమేష్ హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గుమ్మడికాయలు, కోడెమొక్కులు, మేకల రథాలు, కొత్తపల్లి రథాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 5 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడాది ఉచిత వీఐపీ దర్శనం రద్దుతో అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సంక్రాంతి, కనుమ పర్వదినాన పురస్కరించుకొని రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, శ్రద్ధా శుక్లా, ఎండోన్మెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ఈ వీరభద్రుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో వీరభద్రుడి నక్షత్ర దీక్ష తీసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. గత పాలనలో చాలా ప్రాధాన్యం ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేయలేకపోయామని, తమ ప్రభుత్వం తప్పకుండా ఆలయాలను డెవలప్ చేసి చూపుతుందని అన్నారు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి 9 టీవీ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి 9 టీవీ.